నమస్తే. నీటి ప్రాముఖ్యత, సాగునీటి పరీక్ష ఆవశ్యకత కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. నీరు మానవులకు ఎంతో అవసరమైన వనరు. ఇది లేకపోతే మానవాళిని ఊహించుకోవడం కూడా చాలా కష్టం. అయితే నీరు భూమి మీద ఎంత శాతం ఉంది, ఎంత మనం వాడుకోవచ్చు, ఎంత వాడుకకు పనికి రాకుండా పోతోంది, భూగర్భ జలం మంచిదా లేకపోతే వర్షపాతం ద్వారా నమోదైన వర్షం నుండి వచ్చే నీరు మంచిదా? ఎన్నో విషయాలను ఈరోజు మనకు తెలియజేసేందుకు భూసార శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. మొన్నటి వరకు కూడా చెరువు మట్టి గురించి మాట్లాడుకున్నాం సార్. ఈరోజు వచ్చేసి చెరువు పైన ఉన్న నీటి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే నీటికి ఉన్న ప్రాముఖ్యతను ముందుగా మీరు వివరిస్తారా? ముఖ్యంగా సమస్త జీవకోటికి, మానవునికే కాకుండా సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. మీ అందరికీ తెలుసు, నీటి లేకుండా, నీరు మనం ఒకరోజు కూడా తాగకుండా ఉండలేం. ముఖ్యంగా ప్రతి జీవికి, మనం చేసే ప్రతి పనికి కూడా నీరు ఎంతో అవసరం. కాబట్టే నీటిని మనం విశ్వధరవణి అని అంటాం. ఈ విశ్వధరవణి అంటే ఊరికి అనలే, విశ్వధరవణి అంటే యూనివర్సల్ సాల్వెంట్ అని చెప్తాం మనం సాధారణంగా. ఈ యూనివర్సల్ సాల్వెంట్గా పిలువబడే ఈ నీరు ప్రతి జీవకోటికి చాలా అవసరం. కాబట్టి మానవ మనుగడకే కాకుండా ప్రతి జీవకోటికి అవసరం. కాబట్టి నీటి ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే సార్, మామూలుగా మనం చాలా వరకు ఇప్పుడు ఎక్కువ శాతం పొలాలు మనం చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో వర్షపాతం ద్వారా నమోదైన వాటి మీద ఆధారపడి పంటలు పండించే వాళ్ళు ఎక్కువ. కొంతమంది భూగర్భ జలాలను కూడా వాడుకుంటూ సాగు చేసుకుంటున్నారు. అయితే నిజానికి వర్షపాతం ద్వారా నమోదైన నీరు మంచిదా లేకపోతే భూగర్భ జలాలు మంచివా? సాధారణంగా వర్షం ద్వారా పడ్డ నీరు చాలా స్వచ్ఛమైనది. అంటే ప్రకృతిలో వర్షాధారంగా పడ్డ నీరు, అంటే వర్షాధారంగా పండించే పంటలైనా సరే, అదేవిధంగా వర్షపు ద్వారా ఉన్న నీరు చాలా స్వచ్ఛమైనది. కానీ వర్షం ద్వారానే ఆ నీరు భూగర్భ జలంలోకి చేరుతుంది. కాబట్టి భూగర్భ జలాలలో నీటిని చూసుకుంటే, వర్షపు నీటిని చూసుకుంటే వర్షపు నీటే చాలా స్వచ్ఛమైనది. ఇంకో విషయం ఏంటంటే, భూగర్భ జలంలో కూడా వర్షపు నీరు చేరినప్పుడు ముఖ్యంగా కొన్ని లవణాలు, ముఖ్యంగా పంటలకు హాని కలిగించే కొన్ని లవణాలతోటి సమ్మిళితమైపోయి మనకు పంట పండకుండా హాని కలిగించే అవకాశాలు భూగర్భ జలాలకు ఎక్కువ. కాబట్టి ముఖ్యంగా ఈ నీరు, ముఖ్యంగా ఏదైతే వర్షాధారపు నీరు ఉందో ఆ నీటిని ముఖ్యంగా మనం నదుల ద్వారా, తర్వాత కాలువల ద్వారా, ఎందుకంటే వాగులు వంకల ద్వారా ఈ నీరు ముఖ్యంగా మన నదిలోకి చేరుతుంది. ఆ నది పైన మన ప్రాజెక్టులు కట్టి ఆ నీరుని నిల్వ ఉంచి కాలువల ద్వారా మన పొలాలకు మళ్లించుకుంటున్నాం. ఆ నీరు చాలా స్వచ్ఛమైనది. కానీ భూగర్భ జలాల ద్వారా వాడుకునే నీరు, ముఖ్యంగా మన బోరు బావుల ద్వారా కానీ బావుల ద్వారా కానీ వాడే నీరు, అందులో ముఖ్యంగా ఎక్కువ లవణాలు కలిగి ఉంటాయి. అదే వర్షపు నీటిలో అయితే తక్కువ లవణాలు, అంటే మనకు హాని కలిగించని లవణాలు చాలా తక్కువ మోతాదులు ఉంటాయి. కానీ హాని కలిగించే లవణాలు భూగర్భ జలాలలో, ముఖ్యంగా ఎక్కువ లోతులో నుంచి వాడుకునే భూగర్భ జలాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. సార్, నిజానికి చాలా వరకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే చాలా ఎపిసోడ్స్ నుంచి మనం తెలుసుకుంటుంది ఏంటంటే, మట్టి ఎలా భూసార పరీక్షలు చేయించుకోవాలి, లేకపోతే మట్టిలో ఉండే రేణువుల ద్వారా ఎన్ని పోషకాలు పొలానికి అందుతున్నాయి, ఇవన్నీ చాలా వరకు మనం తెలుసుకున్నాం గత ఎపిసోడ్లలో. అయితే నిజానికి భూమి మీద ఈ నీటి శాతం ఎంత ఉంది సార్? సాధారణంగా ఇది చాలా మంచి ప్రశ్న అండి. మనం చిన్నప్పటి నుంచి కూడా దీని గురించి చదువుకుంటుంటాము. ముఖ్యంగా భూమిపైన మొత్తం నీరు 1400 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు. ఈ 1400 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లలో 1365 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు ఉప్పు నీరు. అంటే 97.47% ఉప్పు నీరు. అదేవిధంగా 35 మిలియన్
క్యూబిక్ కిలోమీటర్లు మాత్రమే మంచినీరు, అంటే 2.53%. ఈ రెండిట్లో ముఖ్యంగా ఈ 2.53% గల మంచినీటిలో మనం ఉపయోగించుకునే మంచినీరు ఎంత అంటే 0.3% మాత్రమే. ఈ 0.3% మాత్రమే మన నీటిని మన యొక్క అవసరాలకు, అంటే వ్యవసాయానికి కానీ మన అవసరాలకు కానీ మనం వాడుకుంటున్నాం. మిగతా నీరు అంటే ఈ 2.53%లో 0.3% మాత్రమే మనం వాడుకుంటాం. మిగతా 2.5% నీరు ముఖ్యంగా మంచు పర్వతాలలో, భూగర్భ జలంలో, వాతావరణంలో తేమ రూపంలో, మానవుని శరీరం రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ నీరు మనకు ఎంత వాడుకుందామని, ఖచ్చితంగా ఈ నీటిని మనం వాడుకోవాలనుకుంటే కనీసం 1% నీటిని కూడా మనం వాడుకుందాం అని అనుకుంటే అది సాంకేతిక పరంగా కూడా మనకి సాధ్యం కాదు. కాబట్టి మనం ఉన్న నీటికి తగ్గట్టుగా మన జీవన విధానాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూసుకున్నట్లయితే సార్, చాలా వరకు వ్యవసాయం చేస్తున్నాము అంటే సరే భూగర్భ జలం ఉంది, మోటార్ వేస్తున్నాం కాబట్టి పొలానికి నీరు అందుతుంది సక్రమం. కానీ నిజానికి చాలా వరకు ఎంతోమంది ప్రజలు, చూస్తున్న వీక్షకులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు, 1 కిలో బియ్యం తయారవ్వడానికి ఎన్ని నీళ్ళు అవసరం అవుతాయి? ఇది అందరూ తెలుసుకోవాల్సిన ప్రశ్న అండి. సాధారణంగా మనం నీటి వినియోగించే నీరు 1 కిలో బియ్యం పండడానికి, అంటే 1 కిలో బియ్యం మన చేతిలో రావడానికి సుమారు 3000 నుండి 4000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అదేవిధంగా 1 కిలో మొక్క గింజలు, అంటే మన మొక్కజొన్న గింజలు చేతికి రావడానికి, తయారు కావడానికి 1 కిలో మొక్కజొన్న గింజలు, అంటే మొక్కజొన్నకి విత్తిన దగ్గర నుంచి మొక్కజొన్న కంకి రూపంలో ఆ మిషన్ ద్వారా తీసేంత వరకు 1 కిలో మొక్కజొన్న విత్తనం తయారు కావడానికి 900 లీటర్ల నీరు అవసరం. అదేవిధంగా 1 కిలో టమాటా పండడానికి 200 లీటర్ల నీరు అవసరం. అదేవిధంగా ఇప్పుడు మనం చాలామంది టీ షాప్లో కానీ, సాధారణంగా ఎక్కడైనా మనం టీ షాప్లో వెళ్ళినప్పుడు, వేరే చిన్న చిన్న దుకాణాల్లో వెళ్ళినప్పుడు చాయ్ కప్పు కాఫీ తాగుతుంటారు. 1 కప్పు కాఫీ తయారు కావడానికి 140 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. 1 కప్పు కాఫీ తయారు కావడానికి 140 లీటర్ల నీరు అవసరం వస్తుంది. 1 కిలో గుడ్డు, అంటే 1 కిలో గుడ్డు ఉత్పాదనకు సుమారు 200 లీటర్ల నీరు అవసరం అవుతుంది. అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకుంటే 1 కిలో గొడ్డు మాంసం తయారు కావడానికి 16,000 లీటర్ల నీరు అవసరం అవుతుంది. 1 కిలో గొడ్డు మాంసం. ఇంత నీరు అవసరం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా నీటి వినియోగం ఏ రకంగా చేయాలి, ఆ నీటి వినియోగాన్ని ఎంత పొదుపుగా వాడుకోవాలి అనే అంశం పైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా నీటి వాడకాన్ని పొదుపుగా వినియోగించవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. నిజానికి వినడానికి చాలా వింతగా అనిపించినా ఇదే నిజం అని తెలిసినప్పుడు చాలా పొదుపుగా నీళ్ళని వాడుకోవాలని అర్థమవుతుంది సార్. మరి ఇంతవరకు మీరు చెప్పారు, మొక్కజొన్న కానివ్వండి, తేయాకు కానివ్వండి, బియ్యం కానివ్వండి, ఇంత నీటి క్వాంటిటీని తీసుకుంటాను. నిజానికి చిరుధాన్యాలు పండించే వాళ్ళు అంటే వర్షాధార పంటలను ఆధారం చేసుకొని ఎక్కువగా చిరుధాన్యాలను పండించే గుణం మన ఉభయ రాష్ట్రాల్లో ఉంది. అయితే ఈ చిరుధాన్యాలు పండించడానికి ఎంత నీటి శాతం అవసరం? సాధారణంగా చిరుధాన్యాలు పండించడానికి, అంటే టన్నుల రూపంలో చెప్పుకుంటే 4 నుండి 6 టన్నుల నీరు 1 కిలో గింజపు ధాన్యాలు పండించడం, అంటే సరాసరి 4 నుండి 6 టన్నుల వరకు నీరు అవసరం అవుతుంది. అంటే 4 నుండి 6 క్యూబిక్ మీటర్ల నీరు అవసరం అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం సరాసరి కిలో మాంసం తయారు కావాలంటే, కిలో మాంసం అంటే ముఖ్యంగా గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, లేకపోతే ఇతర మన గేదెలు కావచ్చు, సరాసరి 1 కిలో మాంసం తయారు కావడానికి 6 నుండి 8 టన్నుల నీరు తయారవుతుంది. అదేవిధంగా 1 కిలో పాలు తయారు కావడానికి 3.2 టన్నుల నీరు, అంటే 3.2 మీటర్ క్యూబ్ల నీరు అవసరం అవుతుంది. ఓకే సార్, నిజానికి మనం ఇంతవరకు తెలుసుకున్నాం చాలా వరకు ఎన్ని నీళ్ళు అవసరం అవుతాయి, ఎలా వాటిని సాగు చేసుకున్నామని.
కానీ నిజానికి నాకు ఇంకొకటి తెలుసుకోవాలని ఉంది ఏంటంటే, నిజానికి మన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒక శాకాహారికి కానివ్వండి, మాంసాహారికి కానివ్వండి, మ్యాక్సిమం వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ మన ఉభయ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు సమతుల్యంగా. కాబట్టి ఒక్కొక్క శాకాహారికి ఎంత వాటర్ కంటైన్ అవసరం అంటారు? ఒక రోజులో ఒక శాకాహారం తినే మనిషి ఒక రోజులో అతను ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు అతనికి ఎంత నీరు ఖర్చు అవుతుందంటే సుమారు 1 నుంచి 2 టన్నుల నీరు అతనికి అవసరం అవుతుంది. అదే రోజువారీ అవసరం మాంసాహారం తీసుకునే మనిషికి రోజువారీ నీటి అవసరం అంటే ఉదయం లేచినప్పటి నుంచి అన్ని రూపాలలో ముఖ్యంగా అంటే మనం తినే ముఖ్యంగా అన్ని మన బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ సాయంత్రం భోజనం వరకు కూడా సాధారణంగా మాంసాహారం తినే మనిషికి 5 టన్నుల వరకు నీరు అవసరం అవుతుంది. 5 టన్నులు సుమారు 5 టన్నుల నీరు అవసరం అవుతుంది. ఓకే సార్, నిజానికి మనం చూసుకున్నట్లయితే మన ఉభయ రాష్ట్రాల్లో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, పంట సాగుకి రోజుకి ఎంత నీరు ఖర్చు అవుతుందంటారు? ముఖ్యంగా అంటే పంట సాగుకి ముఖ్యంగా భూగర్భ జలాల ద్వారా మాత్రం భారతదేశం మొత్తంలో సుమారు 40% నీటిని భూగర్భ జలాల ద్వారా మనం పంటల సాగుకి వాడుకుంటున్నాం. అదేవిధంగా మన ఉభయ రాష్ట్రాలలో సుమారు 20 నుండి 28% నీటిని భూగర్భ జలాల ద్వారా వాడుతున్నాం. మిగతా నీరు ముఖ్యంగా కాలువల ద్వారా, తర్వాత నదుల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా, ఆయకట్టుల ద్వారా వినియోగించుకుంటున్నాం. అందులో వర్షాధారంగా సుమారు 50 నుంచి ముఖ్యంగా 52% వరకు వర్షాధారంగా ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో వర్షాధార పంటలు మనం పండించుకుంటున్నాం. ఓకే సార్, చాలా చక్కగా మాకైతే వివరించారు. ఇంకా తెలుసుకోవాలి అన్నది అనుకుంటే మాత్రం ఇక సాగునీరే మిగిలింది అనుకోవచ్చేమో. అయితే ఈ సాగునీటి ఆవశ్యకతను వివరిస్తారా? సాగునీటి ఆవశ్యకత అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనదండి. ముఖ్యంగా ఏంటంటే రైతులు సాగునీటి పరీక్ష, భూసార పరీక్ష లాగానే సాగునీటి పరీక్ష ముఖ్యంగా ఈ మధ్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకు సంతరించుకుందంటే సాధారణంగా మనకి ఇంతకుముందు అడవుల విస్తీర్ణం ఉండే, అడవులు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పుడు వర్షపాతం కూడా చాలా అధికంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో ముఖ్యంగా నీటి కొరత చాలా తీవ్రంగా ఏర్పడింది. దానికి కూడా చాలా ప్రకృతి వైపరీత్యాలు అదేవిధంగా వేరే ఇతర కారణాలు ఉన్నా కానీ ఈ మధ్య నీటి కొరత చాలా తీవ్రంగా ఏర్పడడం ద్వారా రైతు తన యొక్క పంట పండించడానికి నీటిపైన ఆధారపడి ఉన్నాడు. కాబట్టి ఎక్కువ లోతులో గల భూగర్భ జలాల నుండి నీటిని తోడటం వలన ఈరోజు హానికరమైన లవణాలు కలిగిన నీరు బోరు బావులలో వచ్చేసేసి నేల నిస్సారమయ్యే పరిస్థితి చేరుకుంది. కాబట్టి అలాంటి పరిస్థితులలో మనం ముఖ్యంగా నీటి లభ్యత అనే కాకుండా సాగునీటి పరీక్ష దాని యొక్క ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. చాలామంది రైతులు ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలలో ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో పంటలు సాగు చేసే రైతులు వారు ఈ మధ్య చాలా వాళ్ళు తవ్వే బోరు బావులు సుమారుగా 1000 అడుగుల నుండి 2000 అడుగుల లోతు వరకు తవ్వుతున్నారు. ఈ 2000 అడుగుల లోతు వరకు తవ్వినప్పుడు ఏమవుతుందంటే భూమి లోపల పొరల్లో వాటిలో ఉండే లవణాలు ముఖ్యంగా కొన్ని హాని కలిగించే లవణాలు సోడియం రూపంలో కానీ కాల్షియం మెగ్నీషియం ధాతు రూపంలో కానీ ఎక్కువగా ఉంటే ముఖ్యంగా సోడియం రూపంలో సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ అనే రూపంలో ఎక్కువగా ఉంటే మన సారవంతమైన నెలలు అంటే మంచి బలం కలిగిన నెలలు, బాగా బలం కలిగిన నెలలు కూడా నిస్సారం అయిపోయి చౌడు నెలగా లేదా పాల చౌడు నెలగా, కారు చౌడు నెలగా మార్పిడి చెంది ఎలాంటి పంటలు వేయకుండా కూడా పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా రైతులు తవ్వే బోరు బావుల నుండి ముఖ్యంగా లోతుగల బోరు బావుల నుండి ముఖ్యంగా ఒక 500 ఆ పైన ఎక్కువ లోతుగల బోరు బావుల నుండి అదేవిధంగా అలాంటి లోతుగల బోరు బావుల నుండి రైతు నీటిని తీసుకొని నీటి పరీక్ష చేయించుకున్న తర్వాతనే పంట వేసుకుంటే మనం భూమి యొక్క సారాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఓకే సార్, మరి ఈ సాగునీటిని ఎలా సేకరించాలంటారు పరీక్ష కోసం? సాధారణంగా మన భూమి పరీక్ష అంటే నేల పరీక్ష లాగానే నీటి పరీక్ష సేకరించే విధానంలో కూడా సాధారణంగా మనకి కొన్ని పద్ధతులు ఉంటాయి. ముఖ్యంగా
బోరు బావుల దగ్గర నుండి అంటే ముఖ్యంగా బావులు కానీ బోరు బావుల నుండి నీటిని సేకరించేటప్పుడు రైతు వారి యొక్క పొలం దగ్గర వెళ్ళి ఆ మోటార్ పంపు చాలు చేసిన తర్వాత ఈ మోటార్ పంపు చాలు చేసిన తర్వాత సుమారు 20 నుండి 30 నిమిషాలు ఆ నీటిని పంపులో వదిలేయాలి. ఒక అరగంట వదిలేసిన తర్వాత ఒక 500 మిల్లీలీటర్లు గల బాటిల్ అంటే సుమారు 1/2 లీటర్ కలిగిన ప్లాస్టిక్ బాటిల్ ఆ బాటిల్ తీసేసుకొని అదే నీటితో 3 నుంచి 4 సార్లు కడిగి ఆ నీటిని నింపుకొని బిగుతుగా మూత బిగించాలి. ఈ బిగించిన నీటిని ఇలా బిగించిన దాన్ని ముఖ్యంగా రైతు ముఖ్యంగా భూసార పరీక్ష కేంద్రాలకి పంపాలి. ఓకే సార్, మనం చూసుకున్నట్లయితే ఎలాంటి అవసరం ఉంది అని మీరు బాగా చెప్పారు, ఎలా తీసుకోవాలి నీటిని అని. అయితే ఈ చెరువులు కాలువల్లో నీటిని ఎలా సేకరించవచ్చు? ముఖ్యంగా చెరువులు ఇది కూడా సాధారణంగా ఏంటంటే చెరువు ఆయకట్టు కింద పంట పండించే రైతులు, కాలువల ద్వారా కూడా పంట పండించే రైతులు, వారి యొక్క కాలువలలో కూడా చెరువులలో కూడా లవణ శాతం ఏ రకంగా ఉంది అంటే కరిగిన లవణాలు హానికరమైనవి ఉన్నాయా లేదా, మంచిగా ఉన్నాయా లేదా అది కూడా తెలుసుకునే రైతులు కూడా సాధారణంగా చెరువుల నుండి కాలువల నుండి తీసుకునేటప్పుడు ముఖ్యంగా సాధారణంగా ఏంటంటే కాలువల నీళ్లు పారుతున్నప్పుడు లేదా చెరువులు గట్టు దగ్గర ముఖ్యంగా చెత్త చెదారం ఆకులు అలములు ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం నీటి సేకరణలో కొంచెం మనకు కష్టమవుతుంది. అలాంటి సమయంలో ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ కర్రకి ఒక బకెట్ కట్టేసేసి దూరంగా ఒడ్డు మీద నిలబడి ఆ బకెట్ని నీళ్ళ లోపల కొంచెం అటు ఇటు ఆడించినప్పుడు అలలు వస్తాయి. ఆ అలలు వచ్చినప్పుడు ఆ చెత్త చెదారాన్ని పక్కన జరిగిన తర్వాత ఆ బకెట్ని నీళ్ళలో ముంచి ఆ నీటిని సేకరించి ప్లాస్టిక్ బాటిల్లో 3 నుంచి 4 సార్లు కడిగేసేసి ఆ నీటిని సేకరించాలి. ఓకే సార్, మరి చెరువుల్లో కాలువల్లో అంటే అలా తీసుకోవచ్చు, కానీ ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కాలుష్యం చాలా ఎక్కువ అయిపోతున్న ఈ సమయంలో పరిశ్రమలకి దగ్గరగా ఉండే చెరువుల్లో కానివ్వండి, నదుల్లో కానివ్వండి, ఎలా తీసుకోవాలి నీటిని? సాధారణంగా ముఖ్యంగా మన పట్టణ ప్రాంతానికి దగ్గర ఉన్న చెరువులలో ఒకవేళ పరిశ్రమల దగ్గర నుంచి ఏదైనా వ్యర్థ పదార్థాలు పొలంలో చేరుతున్నట్లయితే ఆ పొలం దగ్గర ఎక్కడైతే వ్యర్థ పదార్థాలు చేరుతున్నాయో అక్కడే నీటిని సేకరించాలి. తర్వాత ఆ పరిశ్రమ దగ్గర కూడా ఆ కలుషితమైన నీటిని సేకరించి అదేవిధంగా పొలం చివరన కూడా అంటే పొలంలో ఆ నీళ్లు పారిన తర్వాత పొలం చివర వెళ్ళే నీరు కూడా సేకరించి పరీక్ష చేయించుకొని ఆ పరీక్షలో ఒకవేళ సాధారణ మోతాదు ఉందా, ఎందుకంటే సాధారణంగా మనం నీటిలో కూడా 3-4 రకాలు ఉంటుందండి. ఏంటంటే ఒకవేళ మన తాగడానికి పనికిరాని నీరు పరిశ్రమలకు పనికి రావచ్చు, పరిశ్రమలకు పనికిరాని నీరు వ్యవసాయానికి పనికి రావచ్చు. కాబట్టి ఈ నీటి యొక్క అవసరాలు ఏ రకంగా ఉన్నాయి, ఆ నీటి అవసరం మన పొలాలకు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాలు కూడా అన్నీ బెరిజి వేసుకొని మనం నీటిని సేకరించాలి. ఒకవేళ పరిశ్రమలలో ముఖ్యంగా వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా నీటి నిర్ధారణ పరీక్ష చేసుకున్న తర్వాతనే పంట పొలాలు పండిస్తే బాగుంటుంది. ఓకే సార్, మీరు చెప్పినట్లు ఇంత క్లియర్గా బాగా వివరించారు. అయితే ఎలాంటి సీసాల్లో ఈ నీటిని నిల్వ చేసి పరీక్షకు పంపాలి? సాధారణంగా రైతు సోదరులు ఎక్కువగా ఏంటంటే మన ఇంట్లో ఉండే మందు సీసాలు కానీ మెడిసిన్ డాక్టర్లు ఇచ్చిన టానిక్ సీసాలు కానీ ఇలాంటి చాలామంది రైతులు అలాంటి సీసాల్లో కూడా తీసుకొస్తారు, లేదా గాజు సీసాలలో కానీ వాటిలో తీసుకొస్తారు. కానీ సాధారణంగా అలాంటి సీసాలలో కాకుండా ముఖ్యంగా ప్లాస్టిక్ సీసాలు ఈ మధ్య మనం ఎక్కడైనా సరే నీళ్లు మనం కొంటున్నాము, ఆ కొన్ని నీళ్ళు అంటే మనం ఈ కొన్ని మనకు వాణిజ్యపరంగా నీటిని అమ్మే సీసాలలో ఆ ప్లాస్టిక్ సీసాలలో పట్టుకుంటే ఆ ప్లాస్టిక్ సీసాలను సాధారణంగా మనం ఏదైతే నీళ్లు మనం పరీక్ష చేస్తున్నామో ఆ నీటితో మనం 3 నుంచి 4 సార్లు కడుగుతున్నాం. కాబట్టి ఆ బాటిల్ కడిగేసి ఆ ప్లాస్టిక్ బాటిల్లో తీసుకుని వస్తే మన భూసార పరీక్ష కేంద్రాలకు తీసుకుని వస్తే చాలా బాగుంటుంది. ఓకే సార్, మరి ఈ నమూనాను తీసుకోవాలంటే ఈ నమూనాను తీసుకోవడానికి ఏ బాటిల్స్లో అయితే వాటర్ని ఫిల్ చేస్తారో వాటి మీద ఎలాంటి వివరాలను రైతు పొందుపరచాల్సిన అవసరం ఉంది? సో ప్లాస్టిక్ సీసాల పైన రైతులు ముఖ్యంగా రైతు యొక్క పేరు, సర్వే నంబరు, బావి యొక్క వివరాలు అంటే బోరు బావి ఉంటే ఎన్ని ఫీట్ల లోతు వరకు అంటే ఎన్ని అడుగుల లోతు వరకు బోరు బావి తవ్వించారు, ఒకవేళ మామూలు మనం బావులు ఉంటే
మామూలు బావులు ఎన్ని గజాల లోతు వరకు ఉన్నాయి, ఎన్ని ఫీట్ లోతు వరకు ఉంది, ఆ వివరాలు, అదేవిధంగా గ్రామం యొక్క వివరం, మండలం వివరం, అదేవిధంగా జిల్లా యొక్క పేరు వ్రాసి అందులో మంచి బయట బాటిల్ పైన మంచిగా అతికించి, అదేవిధంగా ఒక ప్లాస్టిక్ కవర్లో ఆ నమూనా వివరాలు మొత్తం సమగ్రంగా రాసి ప్రయోగశాలకి పంపించాలి. ఓకే సార్, మరి ఈ నీళ్ళని క్లియర్గా రాసి పెట్టుకొని అన్నీ చేసుకున్నప్పటికీ కూడా ఎన్ని రోజుల్లోపు పరీక్షలు చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి? సాధారణంగా నీటి పరీక్షలు భూసార పరీక్షకి నీటి పరీక్ష కొంత తేడా ఉందండి. భూసార పరీక్షలు ఏంటంటే మట్టి నమూనా మనం సేకరించిన తర్వాత కూడా 3 నుంచి 4 రోజుల లోపు కూడా కావాలంటే వారం రోజుల లోపు కూడా మనం పంపించుకోవచ్చు. కానీ నీటి పరీక్ష విషయానికి వస్తే మాత్రం నీరు పట్టిన 24 గంటల లోపు ప్రయోగశాలకు పంపించాలి. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనం మార్పిడి చెందే సోడియం శాతం కానీ, అదేవిధంగా సోడియం కార్బోనేట్ సోడియం బైకార్బోనేట్గా మారినప్పుడు ఏమవుతుందంటే ఉదయని సూచికలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ తటస్థ ఉదయని సూచిక గల నీరు కూడా సాధారణంగా మనకి చౌడు లేదంటే క్షార లవణం అధికంగా ఉన్నట్టు చూపించే అవకాశం ఉంది. కాబట్టి మనం నీటిని సేకరించిన 24 గంటల లోపే మనం నీటి పరీక్ష, ముఖ్యంగా భూసార పరీక్ష కేంద్రాలకి నీటిని తీసుకుని వచ్చి పరీక్ష చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే సార్, మనం చూసుకున్నట్లయితే చాలా వరకు తొందరగానే నీటిని పరీక్షకి ఇవ్వడం వల్ల చాలా వరకు ఉపయోగకరం అని చెప్పారు. అయితే ఈ ల్యాబ్లో నీటి నాణ్యతను ఎలా పరిగణిస్తారు? సాధారణంగా ఒకసారి నీరు మన ప్రయోగశాలలకు వచ్చిన తర్వాత ముఖ్యంగా మన నీటి యొక్క భౌతిక లక్షణాలు ఏ రకంగా ఉన్నాయంటే, ముఖ్యంగా మొదట మనం చూసేది నీటి యొక్క రంగు. ముఖ్యంగా నీటి రంగు బాగా క్లియర్గా ఉందనుకోండి, దాన్ని వెంటనే మనం పరీక్ష చేస్తాము. ఒకవేళ నీటి రంగులో ఏమైనా తేడా ఉంటే, ఒకవేళ నీటి రంగులో ముఖ్యంగా ఏదైనా తేడా ఉండేసేసి అందులో ఏదైనా వ్యర్థ పదార్థాలు ఉంటే ఆ నీటిని మనం ఫిల్టర్ చేసి వడపోత పోసిన తర్వాత ఆ నీటిని సేకరించి వెంటనే మనం మొదట ఉదయని సూచిక ఎంత ఉంది, ఉదయని సూచిక తటస్థంగా ఉందా లేదా క్షార గుణాన్ని కలిగి ఉందా లేదా అమ్ల గుణాన్ని కలిగి ఉందా చూస్తాం. సాధారణంగా ఇప్పటివరకు మేము చేసిన నీటి నమూనాలలో ముఖ్యంగా ఉదయని సూచిక ముఖ్యంగా సుమారు 6.5 నుంచి 8.4 వరకు చూడడం జరిగింది మా యొక్క ప్రయోగశాలల్లో. అంటే నీటి పరీక్ష సాధారణంగా సాగునీటి కోసం తీసుకొచ్చే నీటిలో సాధారణంగా ఈ ఉదయని సూచిక 6.5 నుంచి 8.4 వరకు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయని సూచిక తక్కువ ఉన్న నీరు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అడవి ప్రాంతంలో అది కూడా వర్షాకాలంలో ముఖ్యంగా ఆమ్ల గుణాలు కలిగిన నీరు ఉండే అవకాశాలు అది కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ నీటిలో ఏంటంటే ముఖ్యంగా ఘనాయాన్లు అయినటువంటి కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఒకవేళ అవి ముఖ్యంగా సమతుల్యంగా ఉండడం ద్వారా ఈ నీటి యొక్క ఉదయని సూచిక 6.5 నుంచి సుమారు 8.4 వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మామూలుగా మనం చూసుకున్నట్లయితే సార్, రబీ సీజన్లో నీరు ఎప్పుడు కూడా కాస్త ఫ్రెష్గా ఉంటుందని చెప్తూ ఉంటారు. కానీ ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి మళ్ళీ ఆ నీటిని వాడచ్చా? ఈ రెండింటి మధ్య తేడాలు ఏమైనా ఉంటాయా నీటిలో ఉంటాయండి. కావస్తే ఈ రబీ సీజన్ల కంటే ముందు అంటే ఎందుకంటే రబీ సీజను ఖరీఫ్ సీజన్ అంటే ఎండాకాలం వర్షాకాలంలో ఉండే నీటిలో చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే ఎండాకాలం పనికిరాని నీరు వర్షాకాలం పనికి రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే ముఖ్యంగా లవణాల శాతం. ఈ లవణాల శాతం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా ఎండాకాలంలో లవణాలు కరిగే లవణాలు ముఖ్యంగా భూగర్భ జలాలు ఉండే అడుగు భాగం నుంచి లవణాలు ఎక్కువగా మనం గ్రహిస్తాం. కాబట్టి ఎండాకాలంలో ఈ లవణాల యొక్క శాతం చాలా ఎక్కువ. అదేవిధంగా మనం ఖరీఫ్ సీజన్లో అంటే వర్షాకాలంలో ఏంటంటే ఈ సాధారణంగా వర్షపాతం ఎక్కువగా పడడం ద్వారా వర్షం ఎక్కువ పడ్డదనుకోండి, అప్పుడు భూమిలో నీరు ఇంకిపోయినప్పుడు ఏంటంటే ఏదైతే లవణాలు మనం పైకి వస్తాయో ఆవిరి ద్వారా ఆ లవణాలు భూమి లోపల వెళ్ళిపోవడం. ఆ భూమి లోపల వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఆ నీరులో కరిగే లవణాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఈ లవణ సూచికను కూడా మనం ప్రయోగశాలలో నిర్ధారిస్తాం. ఏ రకంగా నిర్ధారిస్తున్నామంటే సాధారణంగా లవణ సూచిక నిర్ధారించే ఒక 4 పద్ధతులు ఉంటాయి. ఆ 4 పద్ధతులు ఏమంటే ముఖ్యంగా ఒకటి అంటే 4 తరగతులు 4
తరగతులుగా విభజిస్తాం. అంటే తక్కువ లవణం కలిగినవి, అదేవిధంగా మధ్యస్థంగా ఉన్న లవణం ఉన్నవి, అధిక లవణం ఉన్నవి, అత్యధిక లవణం ఉన్నాయి. అంటే సుమారుగా ఒకవేళ 0.25 డెసిసైమన్ పర్ మీటర్ కన్నా తక్కువ ఉంటే అది చాలా మంచినీరు అని. ఒకవేళ 0.25 నుండి 0.75 డెసిసైమన్ పర్ మీటర్గా ఉంటే ఆ నీరు మంచినీరు అని. ఒకవేళ 0.75 నుండి 2.25 డెసిసైమన్ పర్ మీటర్ ఉన్న నీరును సందేహాస్పదమైనది, అంటే డౌట్ఫుల్ వాటర్ని సందేహాస్పదమైన నీరు అని చెప్పేసి. ఒకవేళ 2.25 పైన లవణత కలిగిన నీటిని మనం పనికిరాని నీటిగా విభజిస్తాం. అంటే దీని ద్వారా మనకి ఏం చేస్తుందంటే ఈ నీరు మంచినీరా, మన పంటల సాగుకి అనుకూలమైన నీరా, ఈ నీటితోటి మనం పంట పండించవచ్చా లేదా అనే విషయాలు కూడా మనకి సమగ్రంగా తెలుస్తాయి. ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా సోడియం, కాల్షియం, మెగ్నీషియం ధాతువుల మధ్య గల సారూప్య నిష్పత్తి, ముఖ్యంగా సోడియం, తర్వాత ఇందులో సోడియం కార్బోనేట్ రూపంలో, సోడియం బైకార్బోనేట్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ సోడియం, కాల్షియం, మెగ్నీషియం ధాతువుల మధ్య గల సారూప్య నిష్పత్తి ద్వారా కూడా మనం నీరు మంచినీరా కాదని కూడా తెలుసుకోవచ్చు. సాధారణంగా ఈ సోడియం ధాతువుల మధ్య సారూప్యత చూసుకుంటే దాన్ని కూడా మనం 4 తరగతులుగా విభజిస్తాం. అయితే ఇందులో కూడా ముఖ్యంగా తక్కువ సోడియం గలది, తర్వాత మధ్యస్థంగా సోడియం గలది, తర్వాత అధిక సోడియం గలది, అత్యధిక సోడియం గలది. ఆ రకంగా విభజించిన తర్వాత ఒకవేళ తక్కువ సోడియం కలిగిన నీరు, అంటే తక్కువ సోడియం కలిగిన నిష్పత్తి సుమారు 10 కంటే తక్కువ ఉంటుంది. అదేవిధంగా కొంచెం మధ్యస్థంగా గల సోడియం నిష్పత్తి 10 నుంచి 18 వరకు ఉంటుంది. అదేవిధంగా అధిక సోడియం గల నిష్పత్తి అది సుమారు 18 నుంచి 26 వరకు ఉంటుంది. అదేవిధంగా అత్యధిక సోడియం గల నిష్పత్తి సుమారు 26 కంటే పైన ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఒకవేళ సోడియం నిష్పత్తి చాలా తక్కువ ఉందనుకోండి, దాన్ని మనం చాలా మంచినీరని, తర్వాత మంచినీరని, ఆ తర్వాత సందేహాస్పదమైన నీరని, అదేవిధంగా పనికిరాని నీరుగా మనం విభజించి దాన్ని కూడా పరిగణన తీసుకొని ఈ నీరు మన పంట సాగుకి అనుకూలంగా ఉందా లేదా, ఇది అనుకూలంగా ఉంటే ఎలాంటి పంటలు వేయాలి, అనుకూలంగా లేకపోతే ఎలాంటి పంటలు వేసుకోవాలి, అంటే లవణాలను తట్టుకునే పంటలు వేసుకుంటే సాగుకు అనుకూలంగా కాదా, అన్ని బెరీజ్ చేసుకొని మనం ఈ నీటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని పంటలు పండించవలసిన అవసరం మనకు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ అని చెప్పేసి, అంటే చార లవణం కలిగించే అధిక సోడియం కార్బోనేట్లు ఇది క్షమకరంగా ఉన్నాయి లేదా, అంటే 1.25 కంటే తక్కువ ఉంటే 25 మిల్లీ ఈక్వలెంట్ ఫర్ లీటర్ అని అంటాం మనం. దానికంటే తక్కువ ఉంటే అది చాలా మంచినీరని. ఒకవేళ 1.25 నుండి 2.5 వరకు ఉన్న నీటిని మధ్యస్థంగా నీరుగా, అంటే డౌట్ఫుల్, అంటే చాలా సందేహాస్పదమైంది. కానీ అదేవిధంగా 2.25 పైన కలిగిన చారా గుణం కలిగిన నీటిని మనం కొద్ది పనికి రానిదిగా విభజించడం జరుగుతుంది. అదేవిధంగా క్లోరైడ్స్ కూడా నీటి నాణ్యతలో క్లోరైడ్స్ కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. సాధారణంగా క్లోరైడ్ కంటెంట్ కూడా ముఖ్యంగా ఈ క్లోరైడ్ కంటెంట్ ఇది 4 కంటే తక్కువ ఉంటే చాలా మంచినీరు అని, 4 నుండి 7 వరకు ఉంటే ముఖ్యంగా ఇది మంచినీరని, అదే 7 నుంచి 10 వరకు ఉంటే సందేహాస్పదమైన నీరని, అంటే సందేహం అంటే అనుమానాలు ఉన్న నీరని. అదేవిధంగా 10 కంటే ఎక్కువ ఉంటే ఈ నీరు పంటల సాగుకి పనికిరాదు అని నిర్ధారించిన తర్వాతనే, అంటే ఈ ఫలితాలను మనం విశ్లేషించిన తర్వాతనే రైతులకు మనం సాధారణంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి బోరాన్ అనే ధాతువు కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ బోరాన్ ధాతువులో కూడా, అంటే బోరాన్ ధాతువును తట్టుకునే పంటలు కొన్ని ఉంటాయి, తట్టుకుని పంటలు కొన్ని ఉంటాయి, మధ్యస్థంగా తట్టుకునే పంటలు కొన్ని ఉన్నాయి. వాటి నిష్పత్తిని కూడా బేరీజ్ వేసుకొని మన సాగునీటి పరీక్ష అదే నాణ్యతను నిర్ధారించి రైతుకు, అంటే వీటన్నీ ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ ప్రతి ఒక్క తరగతి విశ్లేషణ చేసిన తర్వాత ఈ నీరు మంచిదా కాదా, సాగుకు అనుకూలమా కాదా, సాగుకు అనుకూలమైతే ఏ పంటలు వేసుకోవచ్చు, నేల మంచిగా ఉంటుంది అనే విషయాలు కూడా మనకి సమగ్రంగా తెలుస్తాయి. కాబట్టి భూసార పరీక్షకు అనుకూలంగానే సాగునీటి పరీక్ష కూడా చేసుకుంటే చాలా మంచిది. ఓకే సార్,
నీటి ప్రాముఖ్యం, సాగునీటి పరీక్ష ఆవశ్యకత కార్యక్రమంలో చిన్న విరామం.